అది 1912 ఏప్రిల్ 10వ తేదీ. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ ఫోర్ట్ నుండి అమెరికాలోని న్యూయార్క్ వైపు ఒక మహానౌక సముద్రాన్ని చీల్చుకుంటూ దాని ప్రయాణం మొదలుపెట్టింది. ఆ నౌక పేరే టైటానిక్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు మోస్ట్ అడ్వాన్స్డ్ షిప్గా పేరుగాంచింది. ఇంజనీర్లు, సైంటిస్టులు దీన్ని అన్సింకేబుల్ షిప్ అంటే మునగని నౌక అని గర్వంగా ప్రకటించారు. కానీ 4 రోజుల తర్వాత ఆ గర్వమే వేలాది ప్రాణాలను కబలించింది. టైటానిక్లో సుమారు 2200 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ధనవంతులు, ప్రముఖులు మరియు సాధారణ ప్రజలు అందరూ కొత్త జీవితాన్ని ఆశిస్తూ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 14వ రాత్రి, చంద్రుడు లేని గాఢ చీకటి, ప్రశాంతమైన సముద్రం. కానీ అదే రాత్రి ప్రమాదం దగ్గర పడుతుందన్న విషయం ఎవరికీ తెలియదు. ఆ రోజు టైటానిక్కు చుట్టుపక్కల నౌకల నుండి ఐస్బర్గ్ హెచ్చరికలు వచ్చాయి. కానీ సిబ్బంది వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే అందరికీ నమ్మకం టైటానిక్ మునగదు అని. ప్రమాద ప్రాంతంలో ఉన్నారని తెలిసిన షిప్ 22.5 knots వేగంతో వెళ్తోంది. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ న్యూయార్క్ త్వరగా చేరుకొని రికార్డు సృష్టించాలని కోరుకున్నాడు. కానీ ఆ వేగమే చివరికి ప్రాణాంతకమైంది. చీకటి రాత్రి, సముద్రం ప్రశాంతంగా ఉంది. ఐస్బర్గ్ కనిపించడానికి మూన్లైట్ కూడా లేదు. రాత్రి సమయం 11:40కి వాచ్మెన్ కొంచెం దూరంలో ఒక భారీ ఐస్బర్గ్ని గమనించాడు. ఐస్బర్గ్ ఎహెడ్ అని అరిచాడు. అప్పుడు నౌకను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఐస్బర్గ్ నౌక కుడివైపును గీసింది. లోపలి ఇనుప పలకలు చీలిపోయాయి. నీరు ఒక్కొక్క కంపార్ట్మెంట్లోకి చొరబడుతూ నౌక నెమ్మదిగా వంగిపోయింది. ఆందోళన, అరుపులు, చీకటిలో గందరగోళం. కెప్టెన్కి అప్పుడే అర్థమైంది నౌక మునిగిపోతోందని. కానీ ఆ సమయానికి ఇంకో పెద్ద సమస్య, లైఫ్ బోట్ల కొరత. 2200 మంది ప్రయాణం చేస్తుంటే అందులో లైఫ్ బోట్లు ఉన్నవి కేవలం 1100 మందికే. అవి కూడా సగం నిండక ముందే దించేశారు. నీరు ఒక్కొక్క భాగంలో నిండుతూ నౌక ముందు భాగం కిందికి వంగిపోయింది. అప్పుడు నౌక 2 ముక్కలై 1912 ఏప్రిల్ 15 ఉదయం 2:20 సముద్రంలో మాయమైంది. 1500కు పైగా ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. తర్వాత రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇది ఒకే కారణం వల్ల కాదు. మానవ అహంకారం, నిర్లక్ష్యం మరియు తప్పు డిజైన్ మరియు అదృష్టం లేకపోవడం, ఇవన్నీ కలిసి ఈ మహా విపత్తును సృష్టించాయి. టైటానిక్ మనకు ఒక విషయం నేర్పింది. ప్రకృతి ముందు మానవ అహంకారం ఎప్పటికీ నిలవదు. చిన్న పొరపాటు, పెద్ద గర్వం ఎన్ని ప్రాణాలు తీయగలవో ఈ చరిత్ర చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టండి.